పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగానే భూములు కేటాయిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేటీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఆ క్రమంలోనే ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. మేము ఈ రోజు చేసే కార్యక్రమం ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు వందలాది వేలాది పోయింది. ఇప్పుడు ఏమనంటే లక్షలే వస్తాయి వాళ్ళ నోట్లకెళ్ళి. లక్షలాది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా వస్తాయి, దేని గురించి మాట్లాడుతా ఉన్నారు? దేనికైనా అర్థవంతమైన చర్చను మొదలు పెడితే దానికి సమాధానం చెప్పొచ్చు. కానీ ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారు చెప్పే ప్రతి మాట అది ప్రపంచంలోనే అంటారు. ప్రతి ప్రపంచంలోనే మీరు మాట్లాడే ప్రతి మాటకు సంబంధించి సత్యదూరమైన ప్రచారం చేయడంలో వీరు అతిపెద్ద ప్రపంచంలోనే వారి నాయకత్వం అంతా కూడా ముందుకుంటది.